నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆ గదిలో ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. వద్దనుకున్న ఆ మాటలు ప్రియం వద్దకు వినిపిస్తున్నాయి. కాఫీ టీలే కదండి, చదువుకున్న వాళ్ళకి అవి లేకపోతే గాడవదు. అయ్యి లెక్కలన్నీ కట్టమాకండి, అమ్మాయి గారు బాధపడతారు. అయినా ఇంతకాలానికి మనవరాలు వచ్చింది, ముద్దు ముచ్చట్లు చెయ్యండి అంది గౌరీ. మనవరాల పాడా, మాకేం చుట్టరికం లేదు. ఎవరి పిల్లో ఏం కులమో పెద్ద ఆయన ఉత్తరం ఇచ్చి పంపించాడని ఊరుకున్నా. ఇంతకీ ఏం కులమో అడగలేదే. ఏమండి, ఆ పిల్లది ఏం కులం అట అడిగారా? మాంసాలు పాడు తింటుందేమో, ముందే చెప్పండి, అవన్నీ ఇక్కడ కుదరదని అంది. అవన్నీ తింటే మూటాముల్లి సర్ది పంపించేయటమే సుందరయ్య స్వరం. ప్రియకు అవమానంగా అనిపించింది. మొహం జేపురించింది. తాను కోరి కోరి పులి గుహలోకి వచ్చిందేమో అనిపించింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. నిజంగా గౌరీ అంటున్నట్లు ఇది శ్మశానమే. పరిశుభ్రత లేని పరిసరాలు, పవిత్రత లేని ఇల్లు, స్వచ్ఛత లేని మనుషులు. ఏమిల్లిది, ఏం మనుషులు వీళ్ళు? పెద్దవాళ్ళు, లేవలేని వాళ్ళు, ఎవరి సాయం కోసమైనా ఎదురు చూస్తుంటారు. పలకరించే మనిషి కోసం పలవరిస్తూ ఉంటారు. వీళ్ళేంటి, ఏదో నేరం చేసి పట్టుపడకుండా ప్రయత్నిస్తున్న వాళ్ళలా ఈ చీకటి బతికేంటి? తను ఈ ఇంట్లో ఉండాలంటే ప్రతి క్షణం ఓ నరకం. ఈ నరకంలో ఉండాల్సిన అవసరం తనకే ఉంది. ఎందుకు ఉండాలి? ఆప్యాయతలకి, అభిమానాలకి, అనుబంధాలకి విలువలేని ఈ మనుషుల దగ్గర బతికే కన్నా కీకారణ్యంలో భయంకరమైన జంతువుల దగ్గర హాయిగా బతకొచ్చు. ఓహో, ఉండలేను. నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేను. అంకుల్కి చెప్పాలి, నేను ఇక్కడ ఉండలేనని చెప్పేయాలి. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? కాసేపు పడుకోండి. ఉతికిన దుప్పటి పరిచా కదా, మీకేం అనుమానం అక్కర్లేదు. అప్పుడప్పుడు దుప్పట్లు ఉతికుంచుతాను, వాళ్ళకైనా పక్క బట్టలు మారుస్తూ ఉండాలిగా అంటూ వచ్చింది గౌరీ. నాకు నిద్ర రావటం లేదు, కానీ ఇది ఛార్జ్ పెట్టుకోవడానికి పవర్ పాయింట్ కనిపించడం లేదు గౌరీ, ఎక్కడ పెట్టుకోను అని అడిగింది ల్యాప్టాప్ చూపిస్తూ. ఏంటండి అది, కంప్యూటరా? ఇక్కడెక్కడా పెట్టుకోవటానికి లేదు. ఉండండి అంటూ మంచానికి వెనక వైపు ఉన్న స్విచ్ బోర్డు చూపిస్తూ, అదిగో అక్కడ పెట్టుకోండి అంది దుప్పటి సరిచేస్తూ. థ్యాంక్ యూ అంటూ స్విచ్ బోర్డు దగ్గరికి నడిచి ఛార్జర్ ప్లగ్ పెట్టబోతూ సన్నగా అరిచి చేయి వెనక తీసుకుంది ప్రియంవద. షాక్ కొట్టిందేంటండి? ఇక్కడ ఏది సరిగ్గా ఉందిలేండి, మీరేం బాధపడమాకండి. రేపు మా ఆయనకి చెప్పి మీకేం కావాలో చెప్తే బాగు చేయిస్తాను అంది గౌరీ. ప్రియంవద ఉసూరమంటూ ల్యాప్టాప్ అలాగే వదిలేసి వచ్చి మంచం మీద కూర్చుంది. గౌరీ ఆమెకు కొంచెం దగ్గరగా కింద కూర్చుని రహస్యంగా అడిగింది, మీరెందుకు ఇక్కడికి వచ్చారమ్మా? వీళ్ళేమవుతారు మీకు? ప్రియంవద నవ్వింది. చెప్పాగా, వరుసకి తాత నానమ్మ. నేను ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాను అంది. మరైతే వాళ్ళు అట్ట అంటారేంటమ్మా? మిమ్మల్ని అన్నడు చూడలేదా? లేదు గౌరీ. అందుకే అపేక్ష అట్ట ఉంటుంది. సొంత వాళ్ళ మీదే ఉండదు వాళ్ళకి, మీ మీదే ఉంటుందిలేండి. నా మాట విని హాయిగా ఇంకెక్కడైనా ఉండండి అమ్మా. వీళ్ళు మీకు కడుపు నిండా తిండి కూడా పెట్టరు. వీళ్ళలాంటి మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు. చాలా చెడ్డవాళ్ళు. సొంత కొడుకుని చంపేశారని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటుంటారు చెప్పింది గౌరీ. ఒక్కసారిగా భయంతో ప్రియంవద ఒళ్ళంతా జలతరించింది. నిలువెల్లా వణికిపోయింది. నిజం అమ్మాయి గారు, ఒక కొడుకు వెర్రిబాగులవాడు బంగారం లాంటి పిల్లని మోసం చేసి వాడికి కట్టబెట్టి ఆ పిల్లని రాజీరాం పాన పెట్టారంట. ఆ పిల్ల ఆ బాధలు భరించలేక ఎంచక్క ఎదురింటి కుర్రాన్ని తీసుకొని లేచిపోయిందిట. ఇంకో కొడుక్కి వెర్రితో పాటు కురూపితనం కూడా ఉండేదిట. అందరూ వీళ్ళని చూసి అసహించుకునేవాళ్ళుట. ఆ అవమానంతో ఓ కొడుకు విషం పెట్టి చంపేసిందంట ఆ ముసలిది. ప్రియంవద వణికిపోతూ అంది. అలా ఎవరన్నా చంపుతారా సొంత పిల్లల్ని? లేదులే, అదంతా నిజం కాదు. అలాంటి ఊరికే పుట్టిస్తారని నమ్మకూడదు. మీరు అలాంటి చదువుకున్న వాళ్ళంతా ఇట్టాగే మాట్లాడతారులేండి. నిజాలు భగవంతుడికి ఎరుక. కానీ వీళ్ళు మాత్రం మంచి మనుషులు కారమ్మా, జాగ్రత్త అంది గౌరీ స్వరం బాగా తగ్గించి. ప్రియంవద గుండెలోని ఆవేదనను అణుచుకుంటూ అంది. అది సరే కానీ రేపు ఆ మెయిన్ గేట్ తాళం తీసి వాకిలంతా ఊడుస్తావా? నీకు డబ్బులు నేనిస్తాను. అమ్మో, గుండెల మీద చెయ్యేసుకుంది గౌరీ. ఆ గేటు తీశానంటే నా తోలు ఒలిచేస్తారు ఈ ముసలాళ్ళు అంది భయంగా. ఎందుకు?
ఎందుకేంటండి? ఆ గేటు తీస్తే ఇంట్లోకి ఎవరన్నా వచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తులు తీసుకుంటారని చాలా భయం. ఏం ఆస్తులున్నాయి ఇక్కడ? ఈ ఇల్లేగా, ఇల్లు ఎలా తీసుకుంటారు? భలేవారేనండి, నాన్నమ్మగారి మంచం వెనకాల తలుపు ఉంది చూసారా అంది గౌరి. ప్రియ ఆలోచిస్తూ, చూడలేదే, అయినా ఇంకా ఇల్లు మొత్తం చూడలేదు కదా నేను అంది. ఆ గది తలుపు తీయనివ్వదు. అందులో ఆ అమ్మగారి నగలు, పట్టుచీరలు, డబ్బు ఉన్నాయంట. ఎవరు చెప్పారు గౌరీ నీకు? చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ ఇళ్ళ భాగవతం తెలుసమ్మా. గౌరీ, ఏం చేస్తున్నావు? ఎక్కడ చచ్చావు? కామేశ్వరమ్మ స్వరం కఠినంగా వినిపించింది. వచ్చేస్తున్నాను అమ్మగారు అంటూ చటుక్కుని కదిలింది గౌరీ. ప్లీజ్ గౌరీ, నువ్వు రేపు మాత్రం ఆ గేటు తీసి వాకిలంతా శుభ్రం చెయ్యి. నేను ఎల్లుండి నుంచి, అంటే బుధవారం నుండి జాబులో చేరుతున్నాను. నేను వెనక నుంచి వెళ్ళను, ముందు నుంచే వెళ్తాను. వాళ్ళు ఏమన్నా అంటే నేను చూసుకుంటానులే, నీకేం భయం లేదు. కొంచెం అభ్యర్థిస్తున్నట్లుగా అన్న ఆమె స్వరంలో వినిపించిన ఆదేశానికి కొన్ని క్షణాలు చెకితిరాలే చూసింది గౌరీ. తర్వాత మరేం మాట్లాడకుండా తలూపి గదిలోంచి వెళ్ళిపోయింది. ప్రియంవద గౌరీ మొహంలో కనిపించిన భావాలకు పలచగా నవ్వుకుంది. మంచం మీద వాల్తూ ఎదురుగా కనిపిస్తున్న షెల్ఫ్స్ వైపు చూస్తూ, రేపు ఆ షెల్ఫ్ల్లో ఉన్న చెత్తంతా బయట పారేసి ఈ గది ఫినాయిల్తో కడిగించాలి అనుకుంది. అయితే ప్రియంవద చెప్పినట్లు గౌరీ చేయలేదు. మర్నాడు ఆమె చేస్తుందేమోనని ప్రియంవద ఎదురు చూసింది. అసలు ఆ విషయమే గుర్తులేనట్లు గౌరీ తప్పించుకు తిరిగింది. ఇంట్లోకి కొంచెం కొంచెం బియ్యం, పప్పులు, ఉప్పు, కారం, కూరగాయలు వచ్చి చేరాయి. గౌరీ అన్నీ తెచ్చిపెట్టి కామేశ్వరమ్మ గారికి ఖచ్చితమైన లెక్కలన్నీ చెప్పి చిల్లరతో సహా మిగిలిన డబ్బులిచ్చింది. ఆవిడ ప్రియంవదని పిలిచి, ఇదిగో అమ్మాయి, సామాను వచ్చింది, జాగ్రత్త, వంట చక్కగా చేస్తావుగా అంది. చేస్తానండి మృదువుగా జవాబిచ్చింది ప్రియ. నిజానికి ప్రియ ఎప్పుడూ వంట చేయలేదు. ఆ అవసరము అవకాశం కూడా ఆమెకు రాలేదు. కానీ ఇక్కడికి పంపించే ముందు గోపాల్ ప్రియంవద తల్లికి చెప్పాడు, పిండి వంటలు కాకపోయినా మామూలు వంటలు నేర్పించమ్మా, ఆడపిల్ల కదా, వంటగదిలోంచే మొదలవుతుంది అసలు కథ అంటూ. అతని మాటల మీద అత్యంత గౌరవంతో ఆవిడ ప్రియంవదకి బెండకాయ, దొండకాయ, బంగాళదుంపల వేపుడు, క్యాబేజీ, పెసరపప్పు కూర, మామిడికాయ, ఆకుకూరలు మొదలైన వాటితో చేసే కలగలుపు పప్పు, పప్పుచారు లాంటి సులువైన వంటలు నేర్పించింది. చూపిస్తూ ఉండగానే చకచకా చేసేస్తున్న కూతుర్ని చూసి, ఆడపిల్లలకు వంట రాకపోవటానికి అదేమన్నా బ్రహ్మ విద్య అనుకుంది మురిపంగా. ఆ ప్రాక్టికల్స్ ఈరోజు బాగా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది ప్రియంవదకి. అదృష్టవశాత్తు తను చేసిన వంట పెద్దవాళ్ళిద్దరికీ నచ్చినట్టుంది. మెచ్చుకోకపోయినా వంక పెట్టకుండా తినేశారు, చాలది అనుకుంది. మర్నాడు గౌరీ భర్త వచ్చి ప్రియకు ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవటానికి ఒక ప్లగ్ పాయింట్ ఏర్పాటు చేసి వెళ్ళాడు. దానికి కావలసిన డబ్బులు ప్రియ ఇచ్చి చేయించుకుంది. అతనికి కొంచెం ఎలక్ట్రికల్ పని తెలిసి ఉండటం తన అదృష్టం అనుకుంది ప్రియ. అందుబాటులో ఉన్నాడు ఎలక్ట్రీషియన్, లేకపోతే అంత ఇబ్బంది అయ్యేది అనుకుంది. ఆ రోజు గోపాల్కి మెయిల్ ఇచ్చింది. తను వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా పూసగుచ్చినట్లు రాసి చివరిలో ఇలా రాసింది. అంకుల్, వీళ్ళలాంటి మనుషులు ఉంటారని వీళ్ళని చూడకుండా ఉండి ఉంటే ఎవరన్నా చెప్పినా నమ్మేదాన్ని కాదు. బాప్రే, రియల్లీ టిపికల్ కపుల్. నాకు మాత్రం చాలా సహనం కావాలి. నాకు కావలసిన సహనం ప్రసాదించమని బాబాని కోరండి ప్లీజ్. అట్లాగే తల్లికి కూడా ఉత్తరం రాసింది. అమ్మా, నేను గూటికి చేరాను, కానీ ఆ గూట్లో రాబందులున్నాయి. వాటితో నీ చిన్నారి పిచ్చుక ఎలా స్నేహం చేస్తుందో, ఎలా కలిసి ఉంటుందో చూద్దాం. నా సంగతి తెలుసుగా. అనుకున్నానంటే సాధించి తీరుతాను, కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు. బీ హ్యాపీ. నీ ఆరోగ్యం జాగ్రత్త. మన ఆపరేషన్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోను. వీలైనంత త్వరలో పూర్తి చేస్తాను. నీ ప్రియ. మధ్యాహ్నం 3 అయింది. పెద్దవాళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. ప్రియంవద తలుపులు వేసుకుని తన గది సర్దుకోవటానికి ఉపక్రమించింది. షెల్ఫుల్లో ఉన్న చెత్తంతా తీసి ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్లో వేసింది. చీపురు, పాతపట్ట తీసుకుని షెల్ఫులు తుడిచేసింది. గోడకి ఒకదాని మీద ఒకటి తగిలించిన క్యాలెండర్లన్నీ తీసి చింపి కవర్లో పడేసింది. మంచం కింద రాత్రి చప్పుడైన పెట్టెను ముందుకు లాగింది. నల్లటి ఇనపెట్టె, దానికి తాళం లేదు. దుమ్మును బట్టతో తుడిచి మూత తెరిచింది. దాని నిండా ఫోటోలు. ఒక్కొక్క ఫోటో తీసి చూస్తూ ఉంటే చెదలు పట్టిన ఫోటోల్లో ఉన్న పొడి విరిగిన ఫ్రేముల్లోంచి బయటపడుతోంది. అవన్నీ ఎప్పటివో ముసలాళ్ల పెళ్లి ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్, బట్టలు లేకుండా తీసిన చిన్నపిల్లల ఫోటోలు, గ్రూప్ ఫోటోలు అన్నీ కూడా అస్పష్టంగానే ఉన్నాయి. కొన్ని సగం చిరిగి ఉన్నాయి. ఆఖరున 2 ఫోటోలు మిగిలాయి.
మొదటి ఫోటో తీసింది. ఆ ఒక్క ఫోటో మాత్రమే కొంచెం బాగుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెడలో పూలదండలతో ఇనప కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఎవరివో అనుకుంటూ పెళ్లి కూతురి వైపు చూసి ఉలిక్కి పడింది. విశాలమైన నేత్రాలు, ఉంగరాలు తిరిగిన నల్లటి జుట్టు, లేతగా గులాబీ రేకుల్లా ఉన్న పెదాలు, నాజుగ్గా అందంగా ఉంది. పెదవి కింద గడ్డం మీద కుడిపక్క కనిపిస్తున్న పుట్టుమచ్చ మీద ఆమె చూపులు నిలిచిపోయాయి. పెద్ద కొడుకు కళ్ళు కూడా పెద్దగా ఉన్నా ఆ కళ్ళల్లో జీవం లేదు. చూపులెటో ఉన్నాయి. మొహంలో ఏ మూల చూసినా ఇసుమంత కూడా తేజస్సు లేదు. చూడగానే తెలిసిపోతోంది అతను ఒక వెర్రివాగుల వాడని. చూస్తూ ఉండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. బట్టతో శ్రద్ధగా తుడిచి పక్కన పెట్టింది. తన బ్యాగ్లో నుంచి మరొక ఫోటో తీసింది. కళ్ళ నిండా నీళ్లతో అమాయకంగా పుట్టెడు దుఃఖాన్ని కొండంత అవమానాన్ని దిగమింగుకుంటూ కూర్చుంది అమ్మాయి. ఆ అమ్మాయిది బోడిగుండు. నుదుటి మీద దెబ్బ తగిలింది కాబోలు ప్లాస్టర్ వేసింది. మెడలో పసుపు తాడు, ముతక చీర కట్టుకుని ఉంది. పెదవి కింద గడ్డం మీద కుడివైపు పుట్టిమచ్చ. 2 ఫోటోలు పోల్చి చూసుకుంది. ప్రియంవదకు దుఃఖం ఆగలేదు. ఫోటోలన్నీ తిరిగి పెట్టెలో పడేసి దాన్ని మంచం కిందకు తోసేసింది. ఆఖరణ చూసిన ఫోటో మాత్రం శుభ్రంగా తుడిచి తన దగ్గర ఉన్న ఫోటోతో పాటు తన సూట్ కేసులో పెట్టుకుంది. చెంపల మీదకు జారిపోతున్న కన్నీరు తుడుచుకుంటూ మంచం మీద వాలిపోయి కరువు తీరా ఏడ్చింది. ఆ ఏడుపులోనే స్థిరంగా నిర్ణయించుకుంది, అమ్మా, నేను తప్పకుండా నా లక్ష్యం నెరవేరుస్తాను. ఏం జరిగినా సరే ఇంతకాలం నువ్వు మానసికంగా అనుభవించిన చిత్రవద నుంచి నీకు రిలీఫ్ ఇస్తాను. ఆడవాళ్ళంటే వాళ్లకు తెలిసిన నిర్వచనం మార్చేస్తాను. ఆధునిక యువతిగా నేనేంటో రుజువు చేస్తారమ్మా, తప్పకుండా చేస్తాను. అలా అనుకున్నాక ప్రియకి కొంచెం సాంత్వనగా అనిపించింది. మంచం మించి లేచి తలుపు తీసుకుని బయటకొచ్చింది. పెరట్లోకి వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కుంది. చున్నీతో మొహం తుడుచుకుంటూ పెరడంతా కలే చూసింది. అప్పుడే ఎండ తగ్గుమొహం పడుతోంది. వేప రావి చెట్ల నీడ పడిన చోట చల్లగా హాయిగా ఉంది. ఒక గమ్మత్తైన పరిమళం గాలిలో తేలి వస్తోంది. కాంపౌండ్ వాళ్ళ అవతల ఉన్న ఇంటి వాళ్ళ పెరట్లోంచి పని మనిషి చేస్తున్న గిన్నెల చప్పుడు అస్పష్టంగా వినిపిస్తోంది. గౌరీ ఎందుకు ఇదంతా క్లీన్ చేయమంటే చేయటం లేదు? ఇదంతా పరిశుభ్రంగా ఉంటే ఇక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఎంత బాగుంటుంది. గౌరీ ఎందుకు భయపడుతోంది? ఏమవుతుంది ముందు గేటు తీస్తే? సరే కానీ ఇంకొక రోజు చూస్తాను, చెయ్యకపోతే నేనే చేస్తాను అనుకుంది నిశ్చయంగా. కాసేపు అలా చుట్టుపక్కల తిరిగి ఆ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు చికాగ్గా అనిపించి లోపలికి వచ్చేసింది. మర్నాడు ప్రియంవద ఉద్యోగంలో చేరే రోజు. త్వరగా లేచి స్నానం చేసి దుమ్ము కొట్టుకుపోయి జిడ్డుగా ఉన్న దేవుడి ఫోటోలు ఆ గూడు శుభ్రం చేసింది. నూనెతో కాలిన ఒత్తులతో ఉన్న ఇత్తడి కుందిని శుభ్రంగా కడిగి దీపం పెట్టింది. అప్పుడే వచ్చిన గౌరీ ఆమెను ఆశ్చర్యంగా చూసింది. మీకు బాగా భక్తి ఉన్నట్టుంది అమ్మాయి గారు అంది. ఇంట్లో దీపం పెట్టాలి కదా గౌరీ అంది ప్రియంవద. సర్లేండి, వారానికి ఓసారి, అది శనివారం అయ్యగారు పెడతారు చెప్పింది గౌరీ. అవునా, పాపం పెద్ద ఆయనకు చేత కాదు. నువ్వన్నా ఈ గూడు పటాలు శుభ్రం చేయొచ్చు కదా. నేనా, మంచోరే, నన్ను ముట్టుకొనివ్వరమ్మా అంది గౌరీ. అలాగా? ప్రియంవద ఎందుకు అని అడగలేదు. మౌనంగా వంట పనిలో మునిగింది. ఆ రోజు పప్పు వండే టైం లేదు. ఆ ఇంట్లో ఎక్కడా కుక్కర్ కనిపించలేదు. అన్నం వార్చాలి, లేదంటే అత్తెసరి పెట్టాలి. తనకు రెండూ చేత కాదు. గౌరీ సాయంతో అన్నం వండేసింది. వండే ఆ గిన్నె కూడా ఎత్తడిది. స్టీల్ గిన్నెలు చాలా తక్కువగా ఉన్నాయి. మంచినీళ్ళు తాగే గ్లాసులు ఎప్పటివో నల్లగా చారలొచ్చాయి. కంచాలు వంకర్లు పోయి ఉన్నాయి. సాయంత్రం వస్తూ వస్తూ కొంత సామాను కొనుక్కురావాలనుకుంది. వంకాయ కూర చేసి అన్నం వండింది. రసం పెడదామంటే రసం పొడి లేదు. తనకి ఇంట్లో తయారు చేయటం రాదు. గౌరికి చెప్పింది. పెరుగు తీసుకొచ్చి కూర పెరుగుతో వాళ్ళు వడ్డించేయి, రేపు చూద్దాం అంది. అలాగేలేండి, వాళ్ళు తినే తిండికి ఎన్ని వంటలు కావాలండి అంది గౌరి నిర్లక్ష్యంగా. మీరేమి తినరా అమ్మా, క్యారేజీ తీసుకెళ్లరా అడిగింది గౌరి మళ్ళీ. లేదు, నాకేం బాక్సులు కనిపించలేదు, వదిలే, నేను బయట తినేస్తాను, వాళ్ళతో అనకు అంటూ తను తయారవటానికి గదిలోకి వెళ్ళిపోయింది. గౌరీ తోమటానికి గిన్నెలన్నీ పెరట్లో వేసుకోసాగింది. ఆకుపచ్చ చూడీదారు వేసుకుని అందంగా ముస్తాబై భుజానికి హ్యాండ్ బ్యాగు, వీపుకి ల్యాప్టాప్ బ్యాగు వేసుకుని హాల్లోకి వచ్చి పెద్దవాళ్ళ మంచాల వైపు చూసింది ప్రియ. అర్ధరాత్రి దాకా టీవీ చూశారు. ఎప్పుడు పడుకున్నారో త్వరగా లేవరు. కాఫీలు టీలు తాగరు. లేచి స్నానాలు చేసి నేరుగా అన్నాలు తింటారు. మధ్యాహ్నం కాసేపు పడుకుని మళ్ళీ 5ంటికి లేచి బయట నుంచి తెప్పించుకున్న బిస్కెట్లు స్వీట్లు తింటారు.
అంత వయసు వచ్చినా ఇద్దరికీ కూడా బీపీ షుగరు లేదంటుంటే ఆశ్చర్యం వేసింది ప్రియకి. అవునులే, దిగులు చింత లేని వాళ్ళకేం జబ్బులుంటాయనుకుంది. అయినా పిసినారి వాళ్ళు డాక్టర్కి ఎప్పుడన్నా చూపించుకున్నారో లేదో. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయింది ఆలోచిస్తూ. గోపాల్ మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఉద్యోగంలో చేరటానికి వెళ్లే ముందు వాళ్ళ పాదాలకు నమస్కరించి దీవించమని అడుగు. ఎందుకో ప్రియకు మనస్కరించలేదు. మనసులో లేనిది ఎలా నటించగలదో. వాళ్ళను చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు ప్రవర్తనకి ఏమాత్రం వాళ్ళ మీద గౌరవభావం కలగటం లేదు. కానీ తప్పదు. వేషం వేసుకుని వేదికెక్కింది. ఇప్పుడు నటన రాదంటే ఎవరు ఊరుకుంటారు? ఈలోగా ఆవిడ కదిలింది. గట్టిగా ఆవలించింది. ప్రియ నెమ్మదిగా అడుగు ముందుకేసింది. ఆవిడ పాదాలు కొంచెం గట్టిగా ఆవిడకి స్పర్శ తెలిసేలా తాకింది. ఎవరది? ఆవిడ ఉలిక్కిపడి అడిగింది. నేనండి, ఈరోజు ఉద్యోగంలో చేరుతున్నా. మీ ఆశీర్వాదం కోసం నసిగింది ప్రియ. మండినట్టే ఉంది. నిద్రలేప దాన్నాలు పెట్టాలా? ఉద్ధరించవలే వేళ్ళు విసురుగా అందావిడ. అవమానంతో ప్రియకి మొహం ఎర్రబడింది. గిరుక్కున తిరిగి బయటకు వచ్చింది. చెక్క గేటు తీస్తూ వెనక్కు తిరిగి గౌరితో అంది. గౌరీ, నీకు ఒక పని చెప్పి 2 రోజులైంది, నువ్వెందుకు చేయలేదు? గౌరికి అర్థమైంది. నసుగుతూ అంది. ఇక్కడ పని లేట్ అయితే ఇంకా 4 ఏళ్లలో చేసుకునేందుకు కష్టం అవుద్దమ్మా. ఆధారం చేస్తానులేండమ్మా అంది. సరే గౌరీ, ఆదివారం ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఊరుకోను. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. నేను ఇలా వెనక వాకిట్లో నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అంటే ఏటండమ్మా? ప్రియ గట్టిగా శ్వాస విడుస్తూ అంది. ఏదోలే, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆదివారం నేను చెప్పిన పని చేయాలి అంటూ గేటు తోసుకొని వెళ్ళిపోయింది. ఏంటో ఈ అమ్మాయి గారు ఉన్న చోట తిన్నగా ఉండక అనుకుంటూ తన పనిలో పడింది గౌరీ. ప్రియకి హైటెక్ సిటీకి అంత దూరం నుంచి వెళ్ళటం అంటే మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది. కష్టమైన ఇష్టమైన తప్పదు కదా అనుకుని బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. ఆ తర్వాత మిగతా 3 రోజులు చాలా బిజీగా గడిచిపోయాయి. ఉదయమే లేచి వంట చేసి పెట్టి ఉరుకులు పరుగులు పెట్టడం చిరాగ్గా ఉంటుంది. నాకేం అవసరం ఈ పనంతా? అసలు వీళ్ళకి ఎందుకు చేయాలి ఈ సేవలు అనిపిస్తోంది. కానీ ఒక్కసారి మనసుకు సర్ది చెప్పుకొని ఆలోచిస్తే లక్ష్యం సాధించాలంటే ఏదైనా భరించాలి, తప్పదు అనుకుంది. ఆ రోజు శనివారం. కార్పొరేట్ ఆఫీసులకు శని ఆదివారాలు సెలవు. కొంచెం ఆలస్యంగా లేచి అన్ని పనులు ఆలస్యంగా చేసింది. గౌరిని బయటికి పంపించి బొంబాయి రవ్వ తెప్పించి ఉప్మా చేసింది. పెద్దవాళ్ళిద్దరూ తన వంటకి ఏ వంక పెట్టకుండా తినేస్తున్నారని గమనించింది. అంతేలే, మెస్సు తిండి తిని మొహం వాచిపోయి ఉంటారు అనుకుంది. ఉప్మా కూడా ఎందుకు చేశావు ఏంటి అని అడగకుండా తినేయటం గమనించింది. ఉప్మా తిన్నాక వంటగదిలో కూర్చుని ఒక పెన్ను పేపరు తీసుకుని ఏమేమి సామాను కావాలో లిస్టు రాసుకుంది. పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న గౌరీతో, గౌరీ, నీకు ఇంకా ఎన్నిళ్ళున్నాయి అడిగింది. ఇంకా 2 ఏళ్లలో పని ఉందమ్మా. కొంచెం త్వరగా రాగలవా? బజార్కి వెళ్ళొద్దాం అంది ప్రియ. ఏం కావాలో నాకు చెప్పండి అమ్మా, నేను తెస్తా. నువ్వు తెచ్చేవి కావులే గౌరీ, నేనే వెళ్ళాలి. స్టీల్ సామాన్ దొరికే షాపుకి వెళ్ళాలి అంది. అట్టాగేలేండి, 1 గంటలో వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. ప్రియ రెడీ అయ్యి పెద్దవాళ్ళిద్దరికి వినిపించేలా చెప్పింది. నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక వంట చేస్తాను. ఎక్కడికి అనుమానంగా అడిగింది కామేశ్వరమ్మ. పనుందండి ముక్తసరిగా చెప్పింది ప్రియ. ఇదిగో అమ్మాయి, నీకు ముందే చెప్పాను, ఆడపిల్లలు పని పాట లేకుండా బయట తిరగటం మాకిష్టం లేదని గుర్తుందా? కరుగ్గా అడిగింది ఆవిడ. ఒళ్ళు మండిపోయింది ప్రియకు. పనుండి వెళ్తున్నానని చెప్పే కదండి అంది కోపం అణుచుకుంటూ. ఏం పని? ఆఫీసు లేదు కదా. వచ్చాక చెప్తాను అంటూ గౌరీ రావటం చూసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. తనతో నడుస్తున్న గౌరీతో ఖచ్చితంగా చెప్పింది. గౌరీ, రేపు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ముందు వైపు గేటు ఓపెన్ చేయాల్సిందే అంది. ఎందుకు అమ్మాయి గారు, మీకు వాళ్ళ సంగతి మీకు తెలవదమ్మా. చాలా దుర్మార్గులు. 4 రోజులు ఉండిపోయే మనుషులు మీరు. వాళ్ళతో గొడవ ఎందుకండి? ప్రియ కొంచెం సేపు మౌనంగా ఉండి ఖాళీగా వస్తున్న ఆటో ఆపింది. తను వెళ్లాల్సిన చోటు చెప్పి ఆటోలో కూర్చుంటూ గౌరీ వైపు చూసింది కూర్చోమన్నట్లుగా. గౌరీ ఆమె పక్కన కూర్చుంది. ఆటో కదిలింది. ప్రియ నెమ్మదిగా అంది. దుర్మార్గులంటే ఏం చేస్తారు గౌరీ? ఆ గేటు తీస్తే నన్ను చంపేస్తారా? మిమ్మల్ని ఎందుకు చంపుతారండి, కానీ పెద్ద గొడవలు అయిపోతాయి అంది గౌరీ. చూద్దాం ఏం జరుగుతుందో
ఏం జరిగినా నేను ఎదుర్కొంటాను, నీకేం ప్రమాదం రాదు, సరేనా? గౌరికి ప్రియ మాటలు, ఆమె ముఖ కవళికలు చిత్రంగా అనుమానంగా తోచాయి. సందేహిస్తూనే అడిగింది, అమ్మాయి గారు ఒక మాట అడగనా? అడుగు గౌరీ. మీకు నిజంగా వాళ్ళతో ఇంతకుముందు పరిచయం లేదా? లేదు. ఎందుకు అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు, మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే వాళ్ళు మీకు బంధువులేమో అనిపిస్తుంది, నవ్వింది ప్రియ. ఏదైనా బంధుత్వం ఉందేమో గౌరీ, లేకపోతే ఆ భగవంతుడు నన్ను ఇక్కడికెందుకు పంపిస్తాడు? గంభీరంగా పలికిన ఆ స్వరం ఏం మాట్లాడకు అని హెచ్చరించినట్లు వినిపించింది గౌరికి. మౌనంగా రోడ్డు మీద తిరుగుతున్న వాహనాలను చూస్తూ కూర్చుంది. 2 కుక్కర్లు, కొన్ని మంచినీళ్ళ గ్లాసులు, కొన్ని కాఫీ గ్లాసులు, ప్లేట్లు, కంచాలు, కొన్ని గిన్నెలు, గరిటెలు, చెంచాలు కొన్నది ప్రియ. అవన్నీ కొంటుంటే ఆ అమ్మాయికి పిచ్చేమో అనిపించింది గౌరికి. లేకపోతే 4 రోజులుండి పోయేదానికి ఖర్చు ఎందుకు? పోయేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళిపోతుందా? ఆమె భావాలు గమనించిన దానిలా అంది ప్రియ. ఆ ఇంట్లోని పాత వస్తువులు ముట్టుకోవాలంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఎన్నేళ్ల నాటివో అవి, చాలా రోతగా ఉన్నాయి. రేపు పాత సామానంతా బయట పారేయి, ఇవి వాడుకుందాం. కుక్కర్ లేకుండా వంట చేయాలంటే చాలా టైం పడుతుంది, నాకంత టైం లేదు. ఇవన్నీ నా కోసమే కాదు, నీ వీలు కోసం కూడా కొన్నాను అంది. గౌరి ప్రియ వైపు చూసి నవ్వింది. అలా చూసి నవ్వటంలో ఎంత మంచిదానివి అనే భావన కనిపించింది. ఇంటికెళ్ళాక చప్పుడు చేయకుండా అన్నీ సర్దేసి పాత సామానంతా ఒక పెద్ద సంచిలో వేసి గౌరికి ఇచ్చేసింది. వాళ్ళొచ్చి వంటింట్లో సామాన్లు ఏమీ పరీక్షించే సీన్ లేదు కదా, వాళ్ళకేమీ చెప్పొద్దనుకుంది. ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అనుమానంగా అడిగిన వాళ్లకు పుస్తకాలు కొనుక్కోవటానికి వెళ్ళానండి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళేదో సనగటం వినిపించినా తనని కాదన్నట్టుగా ఉండిపోయింది. మర్నాడు మంచి నిద్రలో నుంచి అప్పుడే మెలకు వచ్చింది ప్రియంవదకి. పక్క మించి లేచి అరచేతులు రుద్దుకుని కళ్ళకద్దుకుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి పరిసరాలు పరికించింది. తనకి బాగా పరిచితమైన తన ఇల్లు కాదు, ఎన్నడూ చూడని చిత్రమైన ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు బిక్కుబిక్కుమంటూ ఓ తోడు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటారని, తనను సంతోషంగా ఆహ్వానిస్తారని అనుకుంది. మంచివాళ్ళో చెడ్డవాళ్ళో వృద్ధాప్యంలో తమను కనిపెట్టుకుని ఉండే వాళ్ళ కోసం తపన పడతారు, కానీ వాళ్ళు అనుక్షణం తనని డేగ కళ్ళతో చూశారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ముందు తిరగటానికి, వాళ్ళు ఎదురుగా కూర్చుని అన్నం తినటానికి ఎంతో ఇబ్బందిగా అనిపిస్తోంది. అక్కడికి గోపాల్ అంకుల్ అంటూనే ఉన్నాడు, నీకు అక్కడ రెడ్ కార్పెట్ పరిచి హారతి పడతారని ఆశించకు. నీకేమన్నా అటువంటి ఆశలుంటే అవి జరగకపోయినా బాధపడకు. నీ పని అయ్యిందాక లౌక్యంగా గడిపిరా. మనకు కావలసింది సాధించడమే ప్రస్తుత కర్తవ్యం. నువ్వు ఈ వయసుకి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూశాను. నా ధ్యేయం నెరవేరాలి అంతే. దీర్ఘంగా నిట్టూరుస్తూ నెమ్మదిగా మంచం దిగి కిటికీ తెరిచింది. ఆశ్చర్యం, వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులేసింది. తుప్పు పట్టిన నల్లటి ఇనప గేటు ఓ పక్క తెరుచుంది. గేటు బయట చేతిలో ముగ్గు డబ్బా పట్టుకుని పక్కింటి వాళ్ళతో కాబోలు మాట్లాడుతోంది గౌరి. బహుశా గేటు తీసిన కారణం విశేషాలు తెలుసుకుంటున్నట్టుంది పక్కింటావిడ. గౌరికి నెట్వర్క్ బాగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అనుకుంది ప్రియ. గదిలో నుంచి హాల్లోకి వచ్చింది. పెరట్లోకి వెళ్లబోతూ ఆగి హాల్లో చెరో మంచం మీద గాఢ నిద్రలో ఉన్న సుందరయ్య కామేశ్వరమ్మలను చూసింది. లేచాకేం జరుగుతుందో చూడాలి. నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్ళి బ్రష్ చేసుకుంది. తర్వాత టవల్తో మొహం తుడుచుకుంటూ పెరట్లో నుంచి వీధి వాకిట్లోకి వెళ్ళటానికి ఎడం పక్కన ఉన్న చిన్న సందులోకి నడిచి అక్కడి నుండి గేటు దగ్గరికి వెళ్ళింది. నిన్న చూసినప్పటికీ ఈ రోజుకి ఇంటిని చూస్తే ఓ చక్కటి ఆకారం కనిపిస్తోంది. ఇప్పుడు కొంత కళగా ఉంది. అమ్మయ్య, ఇప్పుడు బూత్ బంగళాల లేదు అనుకుని గేటు దగ్గర నిలబడింది. ఆమెను చూడగానే గౌరితో మాట్లాడుతున్న పక్కింటి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవటంతో వెనక్కు తిరిగి చూసిన గౌరి ప్రియను చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి, మీ దయ వలన ఇంటికి లక్ష్మీ కాడొచ్చింది అమ్మాయి గారు అంది. ప్రియ నవ్వింది. అప్పుడేనా అంటూ. గౌరి వేసిన ముగ్గుల్ని చూస్తూ, బాగా వేసావు ముగ్గులు, నీకు చాలా ముగ్గులు వచ్చినట్టున్నాయే అంది. బోలెడొచ్చమ్మా, సంకురాత్రికి వేస్తాను చూడండి, ఈ వీధంతా నా ముగ్గులే ఉంటాయి గర్వంగా చెప్పింది గౌరి. గుడ్ అంటూ అక్కడి నుండి వెనక్కు తిరిగి గుమ్మం దగ్గరికి వచ్చి గ్రిల్ తలుపుకున్న తాళం తీసి గౌరి వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ తాళం తీయలేదేం అంది. గౌరి భయంగా అంది, అమ్మో, వాళ్ళిద్దరూ బయటికి రాలేరు కాబట్టి ఈ గేటు ముగ్గులు చూడరు, అందుకే ధైర్యంగా మీరు చెప్పింది చేశాను.
ఈ తాళం తీశానంటే వాళ్ళకి తెలిసిపోద్ది, నా పీక తెగుద్ది అంది. ప్రియ ఈసారి నవ్వలేదు, కొంచెం సీరియస్గా అంది. నేను చెప్తున్నాను గౌరీ, వెంటనే ఆ తాళం తీ. అమ్మాయి గారు, మీరు 4 రోజులు ఉండిపోవటానికి వచ్చారమ్మా, మీకెందుకు ఇదంతా? ప్రియ ఖచ్చితంగా ఆదేశిస్తున్నట్టుగా అంది. అవన్నీ నీకు అనవసరం, ముందు తాళం చేతులు పట్రా, తెలుసా ఎక్కడున్నాయో? ఆమె స్వరంలో వినిపిస్తున్న ఆజ్ఞకు చిత్రంగా చూస్తూ గౌరీ తెలుసమ్మా అంది. వెళ్ళు పట్రా. కానీ అమ్మాయి గారు, ముందు వెళ్ళి తీసుకురా గౌరీ. గౌరీ మరేం మాట్లాడకుండా సందులోంచి వెనక్కి వెళ్ళింది. విస్తారంగా పెరిగిన కొమ్మలతో బలంగా ఉన్న మామిడి చెట్లను చూస్తూ ప్రియ అనుకుంది, ఎన్ని కాయలు కాస్తాయో ఈ చెట్టుకి, అవన్నీ ఏం చేసుంటారు ఈ ముసలాళ్ళు? వరండాలో కూడా సీలింగ్ అంతా బూజులు, ఎక్కడ చూసినా బూజులు వేళ్లాడుతున్నాయి. ప్రధాన ద్వారం దట్టంగా దుమ్ము పేరుకునుంది. ఎన్నేళ్లయిందో ఈ ఇంటికి రంగులు వేయించి, ఎన్నేళ్లయిందో ఈ ఇంటి ముందు దీపం వెలిగించి, ఎన్నేళ్లయిందో ఈ ఇంటికి సూట్ కేసుతో ఓ చుట్టం వచ్చి, వీళ్ళని బంధువులు వెలేశారో వీళ్లే బంధువులు వెలేశారో, ఏది ఎలా ఉన్నా వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అనుకుంది. ప్రియ అసహనంగా కదిలింది. గౌరీ ఇంకా తాళం చేతులు తాలేదు. 10 నిమిషాలైంది లోపలికి వెళ్ళి. ప్రియ అక్కడి నుండి కదిలి వెనక్కి రాబోతూ ఉంటే వచ్చింది గౌరీ. ఆమె మొహంలో భయం, నుదుటన చిరు చెమట, ఎంత టెన్షన్ పడిందో తెలియచేస్తోంది. ఇవిగోండి, తాళం చేతులు గుర్తిచ్చింది. తాళాల చప్పుడికి వాళ్ళు ఎక్కడ లేస్తారోనని గుండె దడదడలాడింది గౌరికి. వీటిల్లో ఏది గౌరీ అడిగింది ప్రియ. తెలీదమ్మా, చూడాలి. ప్రియ ఓపిగ్గా ఒక్కొక్క తాళం చెవి తీసుకుని తాళం తీయటానికి ప్రయత్నించసాగింది. చివరికి 7వ తాళం చెవితో అతి ప్రయత్నం మీద తాళం ఊడొచ్చింది. గ్రిల్ డోరు త్వరగానే తెరుచుకుంది. మొహం మీద పడుతున్న బూజులు చేత్తో తూస్తూ వరండాలకు వచ్చి చుట్టూ చూసింది. విరిగిన చక్రాల కుర్చీ, చిన్నపిల్లల సైకిలు, తెగిపోయిన మగవాళ్లవి చిన్నపిల్లలవి చెప్పులు, దుమ్ము, అడుగేస్తే దుమ్ము. అలాగే 4 అడుగులు వేసి ప్రధాన ద్వారానికి ఉన్న తాళం తీయటానికి ఆమె ప్రయత్నిస్తుంటే గౌరి బిత్తరపై చూస్తోంది. ఈ అమ్మాయి ఎవరు, ఎంత ధైర్యంగా ఈ తాళాలు తీస్తోంది అనుకుంది. ప్రియను చూస్తూ ఉంటే గౌరికేవో అనుమానాలు. తాళాలు తీశాక జరగబోయే రభస, తననేమన్నా అంటారేమోనన్న భయం ఉప్పెనుగా ముసిరి ఆమెను శిలన చేసినట్టు. ప్రియ తాళాలు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటే అలాగే చూస్తూ నిలబడిపోయింది గౌరీ. అతి కష్టం మీద ఆ తాళం కూడా వచ్చేసింది. గొళ్ళెం తుప్పు పట్టిందేమో, చాలా లాగాల్సి వచ్చింది. ఆ శబ్దం విని లేస్తారేమో, ఏం గొడవ జరుగుతుందోనని గౌరి గుండెలు చిక్కపట్టుకుని నిలబడింది. మొత్తానికి గొళ్ళెం తీసి తలుపు ఒక్కసారిగా తోసింది ప్రియ. కానీ తలుపు పూర్తిగా తెరుచుకోలేదు, కొంచెమే తెరుచుకుంది. తలుపుకు 2 పక్కల ఉన్న మంచాలు అడ్డం వచ్చి కొట్టుకుంటూ ఆగిపోయాయి రెక్కలు. అంతే, ఆ శబ్దానికి గభాలన లేచారిద్దరు. ఎవరు, ఎవరది? గౌరీ, గౌరీ పెద్దగా అరవసాగింది కామేశ్వరమ్మ. ఏమైంది, ఏమిటే కేకలు, పీడకలలు ఏమన్నా వచ్చాయా? కంగారుగా అడుగుతూ మంచం మీద లేచి కూర్చున్నాడు సుందరయ్య. తలుపు ఊడిందండి, గట్టిగా అరిచింది కామేశ్వరమ్మ. గౌరీ భయంతో అక్కడి నుంచి పారిపోయింది. తలుపు ఊడటమేమిటే, నీకేమైనా మర్తిపోయిందా? ఆయన కళ్ళు నులుముకుంటూ తలుపు వైపు చూశాడు. సగం తెరుచుకున్న రెక్కలు, లోపలికి పొగలా వస్తున్న దుమ్ము. అమ్మో అమ్మో, గౌరీ, గౌరీ, ఓ అమ్మాయి. ఏంటండి, నిన్నొచ్చిన అమ్మాయి పేరు, పిలవండి, ఇద్దరు ఎక్కడున్నారు అరుస్తోంది కామేశ్వరమ్మ. ప్రియం వద ఇంకా అక్కడ నిలబడలేదు. నెమ్మదిగా వెనక్కు తిరిగి సందులో నుంచి పెరట్లోంచి వంటగదిలోకి వచ్చింది. గౌరీ బెక్క చచ్చి వంటగదిలో నిలబడిపోయింది భయంతో. ప్రియం వద ఒక్క నిమిషం ఆమెను చూసి తన హాల్లోకి వెళ్ళింది. ఏమైంది నాన్నమ్మ అడిగింది అమాయకంగా. ఎక్కడున్నావు? గౌరీ రాలేదా ఇంకా? చూడు, ఎవడో దొంగ వెధ వచ్చినట్టున్నాడు, ఈ తలుపు తీశాడు, ఆ కర్రేలా ఇవ్వు ఆవిడ రొప్పుతోంది. ప్రియ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి శాంతంగా జవాబిచ్చింది. దొంగలు కాదు, ఆ తలుపులు నేనే తీశాను. నువ్వా? ఆవిడ నిర్ఘాంతపోతూ అడిగింది. అవునండి, ఇల్లంతా వాసన వస్తోందని నేనే తీశాను. చూడండి, సూర్యకిరణాల గదిలోకి వచ్చాయి. నోర్మై! అది అరుపు కాదు, గర్జన. ఇద్దరూ ఒకేసారి అరిచారు. ప్రియం వద మ్రాన్ పడిపోయింది, తల వంచుకుని ఉండిపోయింది. ఎంత ధైర్యం నీకు? ఎవత్తివే నువ్వు? తాళం వేసిన తలుపులు తీసావంటే రేపు నా బీరువా తాళాలు కూడా తీస్తావు. అమ్మో అమ్మో, నీకు అసలు తాళం చేతులు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు?
గుండెలు బాదుకుంటూ అదే స్వరంతో అరిచింది ఆవిడ. నిన్న ఆ రూమ్ సర్దుకుంటూ ఉంటే ఈ తాళాల గుత్తి కనిపించింది. బహుశా మీరు ఇవి కనిపించక ఇంతకాలం ఈ తాళం తీయలేదేమోనని నేనే తీశాను. సారీ, ఈ తలుపు మీ మంచానికి ఇంత దగ్గరగా ఉంటుందనుకోలేదు. ఆయన మంచం మించి లేచాడు. చేతి కర్ర తీసుకొని టక్ టక్ మని చప్పుడు చేస్తూ ప్రియ దగ్గరకు వచ్చాడు. ఆయన చేతిలో కర్ర కొద్దిగా పైకి లేచింది. ప్రియ భయంగా వెనక్కు జరిగింది. వెళ్ళు, ముందు బయటకెళ్ళు, కర్రతో పెరటి వైపు చూపిస్తూ అరిచాడాయన. తాతగారు. ఎవరే నీకు తాత? దిక్కు లేక వచ్చిన దానివి దిక్కులేని దానిలా పడి ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లు మా ఇంట్లో పెత్తనాలు చేస్తావా? పో ముందు. తాతగారు, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంటి వినేది? ఇంకొకసారి నన్ను తాత అన్నామంటే నాలుక తెగ్గొస్తాను, పో ముందు. ప్రియ స్థిరంగా అంది. వెళ్ళను. వెళ్ళవు? నువ్వు వెళ్ళవా? ఆయనతో పాటు ఆవిడ కూడా శివంగిలా అరిచింది. వెళ్ళనండి, పెద్దవాళ్ళు, లేవలేని వాళ్ళు, మీ ఇద్దరిని వదిలి వెళ్ళను. నేను శాస్త్రి గారికి మాట ఇచ్చాను, మిమ్మల్ని ఇద్దరిని నా సొంత తాత నానమ్మలను చూసుకున్నట్లు చూసుకుంటానని. మీకు తెలీదు శాస్త్రి గారు మీ గురించి ఎంత బాధపడతారో. నేను ఇలా సడన్గా వెళ్తే ఆయన నన్ను తప్పు పడతారు. అయినా నేనేం చేశాను చెప్పండి? ఈ తలుపులు తీస్తే గాలి వెలుతురు వచ్చి ఇంట్లో ఉన్న కాలుష్యం బయటికి పోతుందని, మీ ఆరోగ్యాలు బాగుంటాయని తెరిచాను. ఇప్పుడు చూడండి ఎంత వెలుతురు వచ్చిందో హాల్లోకి. ఎంత గాలి, ఎంత వెలుతురు. ఇలా గాలి వెలుతురు ఉన్న చోట ఉంటే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కదా అంది ప్రియంవద. నోర్ముయ్, ఎవత్తివే నువ్వు? మా ఆరోగ్యం బాగుంటే నీకేం, మేము చస్తే నీకేం? నా ఇంటి తాళం తీయటానికి నీకెంత ధైర్యమే? పేనుకు పెత్తనం ఇస్తే తాళంతా చెడ కొరికిందిట. దారే పోయే తద్దినమని కూడా చూడకుండా పెద్దవాడు చెప్పాడని నేను ఇంట్లోకి రానిస్తే 4 రోజులు కూడా కాలేదు, బోడి పెత్తనాలు చేస్తావా? నా ఇంటి తాళాలు ఎందుకు తీసుకున్నావు? నా అనుమతి లేకుండా, నన్ను అడగకుండా ఈ తలుపు ఎందుకు తీసావే? వెళ్ళు, ముందు బయటకు వెళ్ళు. గౌరీ, గౌరీ, ఎక్కడ చచ్చావు? పిడుగులు పడుతున్నట్లే పలుకుతోంది ఆవిడ స్వరం. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.